హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త డీఏడీఆర్ పెంపు, కొత్త జీతాలపై సంచలనం అండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సేవలో కొనసాగుతున్న లక్షలాది మంది ఉద్యోగులకు వారి జీతభత్యాల విషయంలో అత్యంత కీలకమైన డిఎన్ఎస్ అలవెన్స్, డిఏ పెంపు మరియు కొత్త వేతన సవరణలపై ప్రస్తుతం ఒక సంచలనమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు 3 విడతల డిఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ బకాయిలు ఎప్పుడు విడుదలవుతాయా అని ప్రతి ఉద్యోగి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ 3 విడతల బకాయిలను ప్రభుత్వం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే పెరుగుతున్న నిత్యావసర ధరల దృష్ట్యా ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. కేవలం డీఏ మాత్రమే కాకుండా కొత్త పీఆర్సీ ఏర్పాటుకు సంబంధించి కూడా ఒక బలమైన డిమాండ్ ఉద్యోగ సంఘాల నుండి వినిపిస్తోంది. కొత్త పీఆర్సీ కమిటీని ప్రభుత్వం వెంటనే నియమించాలని, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కనీసం 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని ఉద్యోగులు గట్టిగా కోరుతున్నారు. ఈ మధ్యంతర భృతి అనేది పెరగబోయే జీతాలకు ఒక ముందస్తు ఊరటగా నిలుస్తుంది. కాబట్టి దీనిపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికొస్తే అక్కడ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కేంద్రం ఇప్పటికే కొత్త పీఆర్సీ ఏర్పాటుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు మొదలుపెట్టింది మరియు ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. సాధారణంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలే రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక మార్గదర్శిగా అయితే మారుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ కొత్త డీఏ పెంపు జరిగితే అది రాబోయే కొత్త పీఆర్సీ నిబంధనలకు అనుగుణంగానే ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో అసలు డీఏ పెంపు ఎప్పుడు జరుగుతుంది? దానివల్ల జీతాలు ఏ విధంగా పెరుగుతాయి? అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాము. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏడాదికి 2 సార్లు డీఏ పెంచుతూ ఉంటుంది. దీనిని ద్రవ్యోల్బణానికి పరిహారంగా అయితే ఇస్తారు. అంటే మార్కెట్‌లో వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గకుండా ఉండేందుకు ఈ అదనపు భత్యాన్ని అందజేస్తారు. ఉద్యోగంలో ఉన్న వారికి ఇచ్చేదానిని డీఏ అని, పదవీ విరమణ చేసిన వారికి ఇచ్చేదాన్ని డీఆర్ అని పిలుస్తారు. సాధారణంగా డీఏ ప్రకటనలు మార్చి నెలలో హోలీ పండుగ సమయానికి ఒకసారి, అలాగే అక్టోబర్ లేదా నవంబర్ నెలలలో దీపావళి పండుగ సమయానికి మరోసారి డీఏలైతే వస్తూ ఉంటాయి. మరి ప్రకటన కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ దీని అమలు మాత్రం జనవరి 1 మరియు జూలై 1 తేదీల నుంచి రెస్పెక్టివ్‌లీ ఎఫెక్టివ్ అనైతే ఉంటుంది. అంటే అమల్లోకైతే వస్తుంది. దీనివల్ల ఉద్యోగులకు పెరిగిన జీతంతో పాటు గడిచిన నెలకు సంబంధించిన అరియర్స్ లేదా బకాయిలు కూడా ఒకేసారి చేతికి అందుతాయి. ఇది ఉద్యోగులకు ఒక పెద్ద ఆర్థిక వెసులుబాటును కల్పిస్తుంది. ప్రస్తుతం 7వ వేతన సంఘం సిఫార్సులు అమల్లో ఉన్నాయి. నిజానికి ఈ గడువు డిసెంబర్ 31తో ముగిసినప్పటికీ 8వ వేతన సంఘం ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. 8వ వేతన సంఘం అమలు కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటి వరకు 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారమే ఈ డీఏ గణాంకాలను లెక్కిస్తారు. డీఏ పెంపు అనేది నేరుగా ఉద్యోగి యొక్క బేసిక్ సాలరీపై ఆధారపడి ఉంటుంది. బేసిక్ సాలరీ పెరిగే కొద్దీ పెరిగిన డీఏ శాతం వల్ల వచ్చే అదనపు మొత్తం కూడా భారీగా ఉంటుంది. దీనివల్ల నెలాఖరున చేతికి అందే గ్రాస్ సాలరీ గణనీయంగా మార్పు కనిపిస్తుంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం డిసెంబర్ నెలకు సంబంధించి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసీపీఐ ఐడబ్ల్యూను డేటాను విశ్లేషిస్తే ఈసారి డీఏ 2% వరకు పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగుల డీఏ 58%గా ఉండగా ఈ 2% పెంపుతో అది 60%కి చేరుకోబోతోంది. మరి ఈ కీలకమైన ప్రకటన హోలీ పండుగ కంటే ముందే వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మరి దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగుల ఇళ్లలో పండుగ వెలుగులు నిలబోతున్నాయి. గతంలో అంటే జూన్ నెలలో డీఏను 55% నుండి 3%, 55%కి మరో 3% కలిపి 58% చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అంతకుముందు కూడా వరుసగా 3% లేదా 4% వరకు పెరుగుదల ఉండేదే కానీ ఈసారి మాత్రం ఇండెక్స్ డేటా ప్రకారం 2% మాత్రమే పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ 2% పెంపనేది చిన్నదిగా అనిపించినప్పటికీ జీతాల లెక్కల్లో ఇది మంచి మార్పునే చూపిస్తుంది. ఉదాహరణకు ఎవరైనా ఉద్యోగికి రూ. 30,000 బేసిక్ పే ఉంటే వారికి ఇప్పటికే అందుతున్నటువంటి రూ. 47,400 మొత్తం కాస్త పెరిగి
రూ. 48,000కు చేరుకుంటుంది. అంటే నెలకు సుమారు రూ. 600 వరకు వారికి అదనంగా అయితే లభిస్తుంది. అదేవిధంగా రూ. 40,000 బేసిక్ పే కలిగిన ఉద్యోగుల విషయానికి వస్తే 58% డీఏ లెక్కన ప్రస్తుతానికి వారికి మొత్తం సాలరీ వచ్చేది గ్రాస్ అమౌంట్ వచ్చేసి 63,200గా ఉంటుంది. సో, అది 60% చేరితే 64,000 వరకు పెరుగుతుంది. ఈ విధంగా ప్రతి స్థాయి ఉద్యోగి వారి వారి హోదాను బట్టి, బేసిక్ సాలరీని బట్టి వేతనంలో ఒక మంచి హైక్ అయితే రాబోతోంది. ఈ మార్పులు త్వరలోనే అధికారికంగా అమల్లోకి వస్తాయి అని ఉద్యోగ వర్గాలు ఆశాభావంతో అయితే ఉన్నాయి.